మటన్ చాలా హార్డ్గా ఉందిరా, చాలా జ్యూసీగా ఉందిరా చికెన్. టేస్ట్ మారిపోయింది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. ప్రెసెంట్ అయితే మా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కలడానికి వెళ్తున్నాను. అసలు అనుకోలేదు ఒక 2 years దాకా మళ్ళీ ఇలాగా అందరం కలుస్తామని చెప్పి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు, 2 years దాకా రానని చెప్పాడు. బట్ సడన్లీ కుదిరింది. లైక్ అందరం మళ్ళీ ఒక చోట చేరామన్నమాట. అండ్ ఆ గ్యాంగ్ మీరు ఆల్రెడీ లాస్ట్ మనం హైదరాబాద్ వీడియోస్ లోని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మొత్తం అందరం మళ్ళీ కలిసాం కాబట్టి ఒక డిన్నర్ కి వెళ్దాం అయితే ప్లాన్ చేసుకున్నాం. డైరెక్ట్ గా ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. నేను జెస్సీ అయితే స్టార్ట్ అవుతున్నాం. జెస్సీ ఏంట్రా ఇప్పుడే రెడీ, అప్పుడే పడుకుని పోతున్నాం. నేను జెస్సీ అండ్ మనోళ్ళు అయితే డైరెక్ట్ గా రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తారు. సో వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా ఫుడ్ తింటూ ఇంకంతేనా, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. సో గైస్ ఇప్పుడే మనం డిన్నర్ చేయడానికి జీషాన్ రెస్టారెంట్ కి అయితే వచ్చాం. ఇది వచ్చేసరికి హెచ్బి కాలనీ, కృష్ణా కాలేజ్ రోడ్ లో ఉంటది, స్టార్టింగ్ లోనే హైవే దగ్గరలో. ఇందులో మంది తిన్నా ఉన్నారు మన వాళ్ళు. అండ్ ఇక్కడ అరే ఏరా బై మిస్టేక్ తప్పే వచ్చేవేంట్రా? యాక్చువల్ గా మా ఓడి గురించి అంటే అరే నీ ఫ్యాన్స్ అడిగారు 2-3. అవునా? ఏంటి అర్హంతపురం రావట్లేదు ఏంటంటే నాకు తెలియదు కదా నువ్వు మాల్టా వెళ్ళిపోయావని. మాల్టా వెళ్ళిపోయాడు, ఇంకా 2 years దాకా రానని చెప్పాడు. కానీ ఎన్ని 6 months లో వచ్చావా? లేదా యాక్చువల్లీ 4 months లో వచ్చా. అంటే మిస్ అయ్యాడంట గైస్. మిస్ అయ్యి 2 ఏళ్ళు ఉండలేము మీ నుంచి దూరంగా, అందుకే వెంటనే వచ్చేస్తున్నాను. విత్ ఇన్ 5 months లో వచ్చేసాడు. ఏమో దారి తప్పిపోయి వచ్చావేమో అనుకుంటారు చాలా మంది. ఏంటి మాటలలో ఉన్నాడు అన్నావు, ఏంటి జీషాన్ దగ్గర ఉన్నాడని. మా వాళ్ళు మిగతా స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. చలో వెళ్దాం లోపలికి. ఈరోజు సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటారేమో. ఓకే, కిందన వచ్చేసరికి రెస్టారెంట్ సీటింగ్. సండే కాబట్టి ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం అరే క్లోజ్ అవ్వట్లేదు ఏంట్రా, అన్ని నొక్కేసామేంటి? అందరు మళ్ళీ ఒకటే అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఊరు ట్రిప్పులు కూడా ప్లాన్ చేయాలి. వెళ్ళాలి. యాక్చువల్ గా లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాం, బట్ ఈసారి కొద్దిగా ప్లాన్ చేసుకొని వేరే దగ్గర కూడా వెళ్ళాలి. ఏమైపోయింది? స్కాటర్డ్ అంటే ఊగిపోయిందా? దాని అర్థం కూడా చెప్పరా, చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఓడి అమ్మ. సో గైస్ మిగతా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు, చాలా రోజులు అయిపోయింది. జెస్సీ నువ్వు ఒకసారి హాయ్ చెప్పి పక్క వెళ్ళిపో, రోజు కనిపిస్తున్నావు కదా. గైస్ మీ ఫేవరెట్ బర్త్డే గర్ల్ గైస్, బర్త్డే పాప. అది కాదు రంగం సినిమాలో అది ఉంటది కదా, అదేంటది ఆవిడ తీసుకొస్తారు కదా దాన్ని స్టేజ్ మీదకి. గుర్తెచ్చుకుని తర్వాత చెప్పరా. కరెక్టే చెప్పాను. ఏంట్రా సినిమాలో ఏంట్రా రంగం సినిమాలో అది ఉంటదిరా. ఏం కట్ చేయాలి? సరే మీ ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పు. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంపీ వెళ్ళావా? గైస్ చూడండి గైస్, వీడియోలోకి రా మీ ఫ్యాన్స్ అడుగుతున్నారంటే నేను ఎంపీలో ఉన్నాను, వచ్చినప్పుడు తీసుకో కావాలంటే అని చెప్పేసి యాటిట్యూడ్ చూపించింది గైస్. విన్నీ హాయ్. విన్నీ వల్లే మేము మళ్ళీ లావ్ అయిపోయాం. ఆ మగ్లోనియా బేకరీలో ఎందులోనో డెజర్ట్ తినడం స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా డెజర్ట్ తింటనే ఉన్నాం. అరే నీకు గుర్తొచ్చిందా లేదా ఇంకా? సరే గైస్ ఆడు గుర్తెచ్చుకునే లోపు మనం మెనూ చూద్దాం. మండి మొత్తం ఖాళీగా ఉందిరా, మన కోసమే ప్రిపేర్ చేస్తారు సెపరేట్ గా, లేకపోతే మిగిలింది ఇచ్చేస్తారా? అరే నీకు ఈ విడితో పోలిస్తున్నాడు రైడు చూడు. అంటే అలా కాదు, స్లాంగ్ అంటున్నా. అయ్యా భారతి అంత మాట అనిన తర్వాత నువ్వు ఆ మొహం మీదకి ఏదో ఒకటి ఎసరట్లేదు, అది చూడు. ఫ్రెండ్స్ రా. నైస్. మాయా సరిపోతే వేసుకో మాయా. గైస్ మాతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు గైస్, కాకపోతే కెమెరా షై గైస్ మా ఓడికి. అందరూ ఉంటే కెమెరాలోకి రాడు, చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడులే. ఇంకా స్టార్టర్స్ మండి ఉంది. మండి ఇది ఒకటే నా మండిది మెన్యూ. అమ్మా ఇక్కడ 10,000 మెన్యూ ఏదో ఉంటదిరా. 10,000 15,000 ఉప్పు తినేసేవేంటి? చూసుకొని ఒక మండి అండ్ స్టార్టర్స్ అవన్నీ చెప్తాం గైస్. గైస్ ఫస్ట్ మన స్టార్టర్స్ వచ్చేసాయి. అరే ప్లేట్లు పెట్టలేదు, డైరెక్ట్ ఇందులో తినేయాలేంటి? ఇది క్రిస్పీ చికెన్, ఇదేంటి అపోలో ఫిష్. ఓకే లెట్స్ ట్రై. ఏరా పెడదామని ఫోర్క్ ఎక్కడ దాకా తెచ్చిందిరా, నువ్వు తిప్పేసినప్పుడు ప్లేట్ రిమూవ్ చేసింది. ఊరే చేతితో తీసుకుంటున్నామని ఫోర్క్ ఎందుకని వదిలిందిరా, అంతే కదా. ఎందుకు ప్రతిదానికి 4 నెలలు మాల్టాలో ఉన్నావు లేదో ఆరక్షన్ చేసేస్తున్నావు. అయ్యి బాబోయ్ ఫైబర్ ప్రోటీన్ అంటున్నారు. ఇది సరే ఇది క్రిస్పీ చికెన్, గార్లిక్ సాస్ ఇస్తారా? బాగుంది.
చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది. తీసుకోరా. ఎలా ఉంది? ఏం కనిపిస్తుంది అటు? చిలకలు కూరుతున్నాయా? దీనికి మనకి ఆనియన్, గార్లిక్, ఈ డ్రై మసాలాలోని టాస్ చేసి ఇచ్చారు. కొంచెం సాల్ట్ తగులుతుందా పైన మసాలాది? చికెన్ బాగాలేదా? బాగానే ఉందిరా. అపోలో ఫిష్ తీసుకోరా, ఆ పీస్ తీసుకో, పర్లేదు. అరే ఏంట్రా కోటింగ్ ఎంత గట్టిగా ఉంది? ఫిష్ సాఫ్ట్గానే ఉంది కానీ కోటింగ్ కొద్దిగా గట్టిగా ఉంది. ట్యాంక్ ఫిష్ అంటే అక్వేరియం ఫిష్ ఏంటి? ఏంట్రా? ఓహో, ఏ నార్మల్గా భాష కదా వాడతారు. పర్లే, ఫిష్ నార్మల్గా ఉంది. ఫ్రైడ్ చికెనే బాగుంది కొద్దిగా. యాక్చువల్గా ఫ్రైడ్ చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉండడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నావు? ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు స్టోర్ చేస్తారు కాబట్టి ఎంత సాఫ్ట్. సో గైస్ మన 2 స్టార్టర్, అరే 2 నా స్టార్టర్లు చెప్పారా? 3 2 చెప్పారా? అండ్ ఇది వచ్చేసరికి 2 మండీలు వచ్చేసాయి. ఇదేమండి? ఫ్రైడ్ చికెన్ మండి, తందూరి చికెన్. ఓకే, ఫ్రైడ్ చికెన్ మండి. అండ్ ఇది వచ్చేసరికి జ్యూసీ మటన్ మండి. రైస్ ఏమే, పైన మనకి పీసెస్ చేంజ్ అవుతాయి అంతే. మయోనీస్, రైతా, ఇదేదో మనకి మండితో ఒక సాస్ ఇచ్చాడు. ఇది హాఫ్ మండి, ఇది ఫుల్ మండి. సైజులు ఫుల్ తగ్గించేశారు. భయ్యా తోడా ప్యాజ్ డాలో ఉంది. అవును కనిపిస్తున్నాడు. లాస్ట్ టైం మీరు చాలా తగ్గావు. ఎన్ని కేజీలు తగ్గావరా? 8 కేజీసా? దీనమ్మ. గైస్ ఇంతకు ముందు మండీలోని హాఫ్ అంటే దీనిలో ఇచ్చేవాడు, ఇప్పుడు హాఫ్ అంటే సింగిల్ ప్లేట్ లో ఇస్తున్నారు. గైస్ మారిపోయింది ప్రైజెస్. అరే ఇది పైన, అరే అది గీ అనుకుంటున్నారు ఏంటి? గీ అనుకుంటున్నావు నువ్వు కూడా? గీ అండ్ ఆయిల్ ఎలా తెలుస్తుంది చూడు. ఆయిల్ పైన మటన్ పడిపోవాలి, ఫ్లెష్ పడిపోవాలి బయటికి. పడదలే కానీ పైన ఆయిల్ మాత్రం మామూలుగా తేరట్లేదు. రే మటన్ చాలా హార్డ్గా ఉందిరా. ఒకసారి ఇచ్చేయి, నువ్వు నొక్కు చేత్తో. కీరానా? మొక్కలు అడిగితే ఎడుతారు కానీ కీరా అడిగితే ఎవడు ఎడుతాడే? చికెన్ మొక్కలు కావాలంటాడు. చికెన్ కావాలి. ఏ కీరా నువ్వు తీసుకో, చికెన్ మావేవి, మేమెందుకు ఇస్తాం చికెన్? రే హెల్దీ ఫుడ్లు తినరు రైలు. ఏందా కీరా తిను. మండి తినట్లేదు అయితే నువ్వు? చాలా హార్డ్ ఉందా? టెండర్ లేదు మటన్ అసలు. మీరు మటన్ తినండి అయితే, నేను చికెన్ షిఫ్ట్ అవుతున్నాను. ఇందులో మొక్క ఎవడో తినేసాడు. అబ్బా మంచి రోస్ట్. అరే మటన్ కంటే చికెన్ ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది చూడండి. ఇదిగో చూడు, బోన్లో నుంచి ఫ్లెష్ వచ్చేసింది అలాగా. వావ్. సో మండీ రైస్ రెండిట్లో సేమే. పైన ఫ్రైడ్ ఆనియన్స్, మంచిగా బాదం వేసి ఇచ్చారు. ఒకసారి మిక్స్ చేసి రైస్ టేస్ట్ చేద్దాం. ఎవరైనా మంది స్పూన్ తో తింటారా? మాల్టా నుంచి వచ్చిన ఆడే మండీ స్పూన్ తో తినట్లేదు, నువ్వు తింటున్నావు. అన్నా రైస్ గైస్, ఈ అమ్మాయి అన్నా రై గైస్. మండీ బిర్యానీ అన్ని స్పూన్ తోనే తింటది. చికెన్ అయితే మంచి రోస్ట్ అయింది, చాలా జ్యూసీగా ఉందిరా చికెన్. ఈ పీస్తో పాటు ఒకసారి టేస్ట్ చేద్దాం. మటన్ బాగుందా? మటన్ కానీ చాలా గట్టిగా ఉంది. డ్రై కూడా అయ్యింది చూడు మటన్. ఇక్కడ అసలు ఇది మటన్ ఇలా పట్టుకోగానే అలా జారిపోతే ఎంత బాగుంటుంది, కానీ ఇది కొద్దిగా మగారుగా ఉంది. మటన్ పీస్తో పాటు టేస్ట్ చేద్దాం. దీని గ్రేవీ ఎదురా అక్కడ ఉందా? వద్దులే. మటన్ గ్రేవీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్స్ట్రా అడిగితే ఇస్తారా? నాకు కొద్దిగా ఇవా. ఫ్రైడ్ బిరిస్తే బాగుంటుంది. ఏంటి ఫ్రైడ్ ఆనియన్స్? ఇంత సరిపోద్దా? అది మిక్చర్ లాగా అయిపోద్ది మాకు. అరే ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం భలే ఉంటుంది కదా. అరే కావాలా నీకు? ఓకే మై థ్యాంక్స్ మై. అన్నంలో ఫ్రైడ్ ఆనియన్స్ కాదు, ఫ్రైడ్ ఆనియన్స్ లో అన్నం పడినట్టు ఉండాలి ఇక్కడ. ఇప్పుడు దీనిలో పీస్ పెట్టింది అంటే మజామా. పడిచావా? గైస్ ఇందులో ఉన్న రైతాని తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంది. ఎవరు దుబ్బేస్తాడంటే నీ రైతా ఏంటి అంటేసిందా? పడిపోయిందా?
ఎక్కడ చేసా నేను ఒక రోజు ఒకలా ఉంటుంది టేస్ట్, ఒక రోజు చెడదుబ్బేస్తాడు, ఒక్కోసారి బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం తిన్నప్పుడు అవును మైనస్ మండీ రైస్ లోకి మైనస్ కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రైస్ లోకి మైనస్ కలిపేసి వీటితో పాటు టేస్ట్ చేస్తే మైనస్ అలా ఉంది. ముందు మీద బాగాలేదు, ముందు ఇంకా బాగుండేది, టేస్ట్ మారిపోయింది. ఫైనల్ గా బిల్ వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ మంది 1209 రూపీస్ అంట, మటన్ జ్యూసీ మండి హాఫ్ 944 రూపీస్, క్రిస్పీ చికెన్ 419, అపోలో ఫిష్ 459 రూపీస్ అంట. టోటల్ గా 3129 రూపీస్ అయింది బిల్. సో గైస్ ఇప్పుడే మనం డిన్నర్ చేసి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు మీట్ నెక్స్ట్ వీకెండా? ఓకే, ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం ఈసారి. మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్తావు ఇంకా? ఒరే దూరం 0.5 పెట్టాను, నువ్వు అక్కడ కనిపిస్తున్నావు చాలా దూరంగా. ఓకే మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్తావా? బాయ్ 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 బాయ్.